హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఏంటంటే నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవాళ. దానికంటే ముందు కూడా ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నల్లేరు యొక్క ఔషధ గుణాలని మనం ఒకసారి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. దీన్ని అనేక పేర్లతో పిలుస్తారండి ఈ నల్లేరు కాడల్ని. వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని పిలుస్తారు. వీటి గురించి సిటీలో ఉన్న వాళ్ళకంటే పెద్దగా తెలియదు కానండి, పల్లెటూరు వాళ్ళకైతే దీని యొక్క ఉపయోగాలు బాగా తెలుస్తాయండి. ఇవి ఎముకలు గుల్లబారటం, ఎముకలు విరగడం లాంటి సమస్యలకి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాంటి నల్లేరు కాడల పచ్చడి వాళ్ళు ఎలా చేసుకోవాలనేది మనం చూపిస్తానండి. ముందుగా ఇక్కడ మా అమ్మగారు చూపిస్తున్నారు చూడండి. ముందుగా వీటిని కట్ చేసుకునేటానికి మనం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ఇలా పీచు పదార్థం అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేయటం వల్ల ఏంటంటే మన చేతులకి దురద రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా వాటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. పక్కనే ఉన్న తోలు అవన్నీ కూడా కట్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. నల్లేరు కాడలు మనం తరచుగా తీసుకోవటం వల్లండి మన ఎముకలు దృఢత్వాన్ని పెంచుతాయండి ఇవి. అంతేకాకుండా పక్కనే ఉన్న కండరాలకు కూడా శక్తినిస్తుందన్నమాట. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. ఇందులో సెలీనియం, క్రోమియం, విటమిన్ బి వంటివి సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకండి ఈ నల్లేరు రసం కనుక తరచూ తీసుకుంటే రక్తహీనత అనేది పోతుందండి. అలా ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చూద్దాము. ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు, కొద్దిగా మెంతులు, ఆవాలు, ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కొబ్బరి కొద్దిగా, 2 టమాటాలు, చింతపండు కొంచెం నానబెట్టుకొని ముందు మనం రెడీగా పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందు మనం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నామో అవన్నీ కూడా ముందుగా మనం ఆయిల్లో వేయించేసుకోవాలి. ముఖ్యంగా అండి ఇది మహిళల్లో మోనోపాజ్ లక్షణాల్లో ముఖ్యమైనది. ఎముకల బలహీనత నుంచి కూడా బయటపడవచ్చు ఈ నల్లేరు కాడల్ని తరచుగా తీసుకోవటం వల్ల. ఎందుకంటే మహిళలకి మోనోపాజ్ లక్షణాలు స్టార్ట్ అయ్యేటప్పుడు అండి ఎముకలు బలహీన పడిపోతాయి అన్నమాట. ఆ సమస్య నుంచి మనం బయటపడొచ్చండి. ఇవి మన పెరట్లో ఈ నల్లేరు తీగను పెంచుకుంటే మనం ఎక్కువగా చాలా తొందరగా పెరుగుతుందండి ఇది. మనం చక్కగా తరచుగా వీటితోటి చేసుకోవచ్చు అనమాట. పచ్చడి కానీ, లేకపోతే పౌడర్ కానీ, లేకపోతే రోటీలు కానీ, ఇలా ఏదో ఒక రూపంలో మనం వీటిని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఈ నల్లేరు ఆకులను కూడా మొత్తం కాడలన్నిటినీ కూడా వేయించేసుకోవాలి ఆయిల్లోను. అలాగే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మగ్గుతాయండి కాసేపు. ఇప్పుడు టమాటాలు, కట్ చేసుకున్న టమాటాలను కూడా అందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే అవి బాగా మగ్గుతూ ఉంటుంది. చూడండి ఈ విధంగా నీరు వదులుతుందనమాట. మూత పెట్టేస్తే ఇది ఇంకా మగ్గుతాయి. ఈలోపు మనం ఏవైతే నూనెలో వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ముందు మిక్సీ పట్టేసుకుందాం. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. దీనిలోనే చింతపండు కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి. మనం ఏ విధంగా పోపు పెట్టుకుంటాము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు,
పచ్చెనపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పోపెట్టుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలి. ఈ నల్లేరు కాడలతో అండి పచ్చడి చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, రోటీలాగా తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని శుభ్రం చేసుకొని నీడలో ఎండబెట్టి అండి పొడిలా చేసుకొని వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయంటండి. సో ఇన్ని గొప్ప ఔషధ గుణాలున్న ఈ నల్లేరు కాడల్ని మనం తరచుగా తీసుకోవడానికి ట్రై చేద్దామండి. మనకి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలనేది చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిది. టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి.